Good morning, everyone. So, in the paper Contemporary India and Education, so far we have covered the first unit, and now we shall deal with the second unit, Education as Fundamental Right. Education as Fundamental Right. So, under this chapter, under this heading, we shall deal with the concept of the human rights. Contemporary India and Education, సమకాలీన భారతదేశం మరియు విద్య పేపర్లో మొదటి యూనిట్ని ఇంతవరకు మనం పూర్తి చేసాం. రెండవ యూనిట్ అనగా ప్రాథమిక హక్కుగా విద్య అనే రెండవ యూనిట్ని మనం చూడబోతూ ఉన్నాం. ఈ యూనిట్లో మొట్టమొదటిగా మానవ హక్కులు అనే అంశాన్ని మనం చూద్దాం. So, human rights. Coming to the meaning of human rights, humans are born equal in dignity and rights. These are moral claims which are inalienable and inherent in all individuals by virtue of their humanity alone, irrespective of caste, color, creed, and place of birth, sex, cultural differences, or any other consideration. ఈ మానవ హక్కుల్ని మనం గమనించగలిగితే, వీటి అర్థాలను మనం చూడగలిగితే, మనుషులందరూ మరి హోదా ప్రకారం కానీ హక్కుల ప్రకారం కానీ సమానంగా ఉన్నారు. వాళ్ళు పాటించే మరి నైతిక విలువలు కావచ్చు, ఇవి ఏ వ్యక్తి నుంచి కూడా మనం తీసేయలేం. కనుక అది జాతి, రంగు, వర్ణ ఇటువంటి విభేదాలు ఏమీ లేకుండా, సాంస్కృతిక భేదాలు ఏమీ చూడకుండా ప్రతి వ్యక్తికి ఆపాదించబడినవి మనకి మానవ హక్కులుగా కనబడుతూ ఉన్నాయి. హ్యూమన్ రైట్స్ ఆర్ సమ్టైమ్స్ రిఫర్డ్ టు యాజ్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ బేసిక్ రైట్స్ ఆర్ ఇన్హెరిట్ రైట్స్ ఆర్ బర్త్ రైట్స్ ఆర్ నేచురల్ రైట్స్. ఈ మానవ హక్కుల్ని కొన్ని సందర్భాలలో మనం మరి ప్రాథమిక హక్కులని, మౌలిక హక్కులని, జన్మతః పొందిన హక్కులని, అలాగే సహజ హక్కులని మనం భావిస్తూ ఉంటాం. అండ్ కమింగ్ టు ది నేచర్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, యాజ్ దీస్ ఆర్ ది రైట్స్ possessed or acquired by birth by any individual on the face of the earth. So they are inalienable. Human rights are inalienable. They cannot be separated from the human beings because of any kind of discrimination, any kind of deviation. They are inseparable, inalienable. So they are conferred on every individual due to the very nature of his existence. మనిషి నుంచి, మానవుల నుంచి ఈ హక్కుల్ని ఎవరు కూడా తీసివేయలేరు. అతను జీవిస్తున్నాడు గనక జన్మించింది మొదలుకొని మరణించేంత వరకు ఈ హక్కుల్ని అతని నుంచి ఎవరు కూడా వేరు చేయలేరు. ఏ కారణం చేత కూడా వేరు చేయలేరు. హ్యూమన్ రైట్స్ ఆర్ ఎసెన్షియల్ అండ్ నెసెసరీ. So, in absence of these human rights, the moral, physical, social, and spiritual welfare of an individual is impossible. ఈ మానవ హక్కులు అనేవి చాలా అవసరమైనవి, చాలా ప్రాముఖ్యమైనవి. కారణం ఏంటంటే ఇవి లేకుండా మనిషి యొక్క నైతిక, మరి శారీరక, సామాజిక, మరి భావోద్వేగపరమైన మనుగడ లేకపోతే అభివృద్ధి అనేది జరగదు గనక ఇవి ప్రతి మనిషికి కూడా చాలా అవసరం. అండ్ నెక్స్ట్, హ్యూమన్ రైట్స్ ఆర్ ఇన్ కనెక్షన్ విత్ హ్యూమన్ డిగ్నిటీ. మనిషి మనుగడలో మనిషి హోదాకు సంబంధించినవి, మనిషి గౌరవానికి సంబంధించినవిగా మనకి మానవ హక్కులు కనబడుతూ ఉన్నాయి.
That means to treat another individual with dignity irrespective of the fact that the person is male or female, rich or poor, etc. అతని హోదాను బట్టి కానీ వాటిని బట్టి ఎటువంటి తేడాలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సమాన గౌరవాన్ని, ఏది స్త్రీలని పురుషులని ధనికులని పేదలని ఇటువంటి భేదాలు ఏమీ లేకుండా మనం చూడగలిగేదే మనకి మానవ హక్కులుగా కనబడుతూ ఉంది. అందుకనే 1993లో మరి మాన్యువల్ స్కెవెంజింగ్, మలమూత్రాలను చేతులతో ఎత్తివేసే ప్రక్రియ మీద మరి నిషేధాన్ని విధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. So in the 1993, India has enacted a law that forbids the practice of carrying human excreta. So this is related with the dignity of an individual. ఇది మనిషి యొక్క గౌరవానికి సంబంధించింది. And moreover, the human rights are irrevocable. So they cannot be taken away by any power or authority because these rights originate with the social nature of man in the society of human beings, and they belong to a person simply because he is a human being. మనిషిగా పుట్టిన కారణంగా ప్రతి మనిషికి చెందిన హక్కులు గనక ఈ హక్కుల్ని ఎవరు కూడా ఆ వ్యక్తి నుంచి తీసివేయలేరు. ఏ అధికారము ఏ చట్టము కూడా ఆ మనిషి నుంచి ఈ హక్కులని తీసివేయలేరు. And moreover, human rights are necessary for the fulfillment of purpose of life. So human life has a purpose, and moreover, these rights will enrich this fulfillment of the purposes. మనిషికి ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం అనేది ఉంటుంది. ఆ లక్ష్యాన్ని సాధించడానికి, ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి జీవన విధానంలో ఆ జీవిత లక్ష్యాలు గమ్యాలు చేరుకోవటానికి మనకి ఈ మానవ హక్కులు ఉపయోగపడుతూ ఉంటాయి. అంతేగాని ఏ ప్రభుత్వం కూడా మరి ఈ హక్కుల్ని తీసివేసే లేదా కాలరాసే మరి అధికారాన్ని కలిగి లేవు. And moreover, human rights are never absolute. So and moreover, since man is a social animal and he lives in the society, so which always put certain restrictions on the enjoyment of his rights and freedoms. So human rights are such are those they are limited powers or claims which are contributory to the common good, which are recognized and guaranteed by the state. So here they are absolute, and moreover whatever the rights that were given by the government or by the constitution, and moreover as a human being in particular, they are entrusted on the individual. మరి చట్టాన్ని రాజ్యాంగాన్ని మరి అనుసరించి వచ్చిన ప్రతి హక్కులు కూడా మనిషి మీద మరి ఉంటాయి. ఆ ప్రతి వ్యక్తి ఆ హక్కులను అనుసరించి తన జీవనాన్ని కొనసాగించవచ్చు. మోరోవర్ హ్యూమన్ రైట్స్ ఆర్ డైనమిక్. దే ఆర్ నాట్ స్టాటిక్, దే ఆర్ డైనమిక్. సో సిన్స్ హ్యూమన్ రైట్స్ గో ఆన్ ఎక్స్పాండింగ్, they tend to expand, they are not static. అవి రాను మనిషి మనుగడను ఉద్దేశించి, మనిషి మరి సంక్షేమాన్ని ఉద్దేశించి అవి ఉన్నాయి గనక, హ్యూమన్ రైట్స్ అనగా మానవ హక్కులు అనేవి ఉన్నాయి గనక ఆ మనిషి అభివృద్ధికి పాటుపడేటట్టు అవి ఇంకా సులభతరం అవుతాయి. అలాగే ఇంకా మరిన్ని సదుపాయాలతో, లేకపోతే మరిన్ని సౌకర్యాలతో, మరిన్ని అవకాశాలతో ఈ మానవ హక్కులు ఉంటాయే కానీ అవి తరచూ మారుతూ ఉంటాయే కానీ అవి అంతకు మునుపు ఎలాగున్నాయో అలాగే మారుతున్న కాల గమనానికి అనుగుణంగా. సో they expand with socio-economic, cultural and political development. మరి సామాజిక స్థితిగతులు, రాజకీయ పరిస్థితులు ఇవన్నీ ఆర్థిక వ్యవస్థలు ఏమి మారుతున్నప్పుడల్లా దానికి అనుగుణంగా మనిషి మనుగడలో మరి సంక్షేమ దిశగా ఈ మానవ హక్కులు అనేవి మనం చూస్తూ ఉన్నాం. రైట్స్ లిమిట్స్ టు ది స్టేట్, హ్యూమన్ రైట్స్ దే లిమిట్ టు ది స్టేట్ పవర్. మరి రాజ్యము లేదా దేశము, సో ఆ దేశంలోని హక్కులు లేకపోతే
ఆ అధికారము ఏ విధంగా ఉంటుందో దానికి సంబంధించి దానికి అనుగుణంగా మానవ హక్కులు అనేవి ఉంటాయి. అందుకని వీటన్నిటిని కూడా మనం చాలా స్పష్టంగా గమనించాలి. సో రైట్స్ ఆర్ లిమిటెడ్ టు స్టేట్ పవర్. హ్యూమన్ రైట్స్ imply that every individual has legitimate claims upon his or her society for certain freedom and benefits. So human rights limit the state's power. These may be in the form of negative restrictions on the powers of the state from violating the inalienable freedoms of the individuals or in the nature of demands of the state. మరి రాజ్యము లేదా దేశం ఈ చట్టాలకు అనుగుణంగా మరి మానవ హక్కులు కూడా మరి మనం చూస్తూ ఉన్నాం. అండ్ కమింగ్ టు ది classification of human rights. So human rights can be broadly classified into 5 areas. So they are civil human rights, political human rights, economic human rights, socio-cultural human rights, and development-oriented human rights. మరి మానవ హక్కుల్లోని విభజనలు, వర్గీకరణలు మనం చూడగలిగితే 5 రకాలుగా ఉన్నాయి. అవి పౌరులకు సంబంధించిన పౌర సంబంధ మానవ హక్కులు, అలాగే రాజ్య సంబంధ మానవ హక్కులు, ఆర్థిక సంబంధ మానవ హక్కులు, అదేవిధంగా సామాజిక సాంస్కృతిక మానవ హక్కులు, అభివృద్ధిని కాంక్షించే మానవ హక్కులుగా మనం చూస్తూ ఉన్నాం. So in the 17th, 18th and 19th centuries, they have contributed and they have strengthened the civil and political rights which assured civil and political liberties. మరి రాజ్యం పరంగా లేకపోతే దేశం లేదా రాజ్యాంగ పరంగా పౌరుల పరంగా వారికి సంబంధించిన మరి మనుగడ, వారికి సంబంధించిన అభివృద్ధిని కాంక్షించే విధంగా మరి 17వ, 18వ, 19వ శతాబ్దాల్లోని మానవ హక్కులు మరి రూపొందించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లేటర్ ఆన్ దీస్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ ఆర్ టర్మ్డ్ యాజ్ లిబర్టీ ఓరియంటెడ్ హ్యూమన్ రైట్స్. స్వేచ్ఛను కాంక్షించే స్వేచ్ఛ సంబంధిత మరి మానవ హక్కులుగా ఆ తర్వాత రోజుల్లో, ఆ తర్వాత సంవత్సరాల్లో అభివర్ణించబడ్డాయి. So later on they are collectively known as, that means civil and political human rights are collectively known as liberty-oriented human rights because they protect and guarantee individual liberty. ఎందుకనంటే అవి మానవునికి, ప్రతి వ్యక్తికి మరి స్వేచ్ఛను ప్రసాదించేవి కనుక ఆ విధంగా వాటిని అన్నారు. దీన్ని మొదటి తరంలోని, వీటన్నిటిని కలిపి మొదటి తరంలోని మానవ హక్కులు అనుకోవచ్చు. ఇకపోతే 20వ శతాబ్దంలో మనం గమనించగలిగితే ఇక్కడ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక దిశలుగా మరి మానవ హక్కులు ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. సో దీస్ రైట్స్ దే ఆర్ ఎసెన్షియల్ ఫర్ dignity of personhood as well as for the full and free development of human personality in all possible directions. So this 20th century contributed to the development and strengthening of the economic, social and cultural rights, and also minorities, rights of the minorities. These rights ensure a minimum of economic welfare of the masses. These rights give a kind of economic liberty or economic development to the individuals. అలాగే మనకి ఆ తర్వాత 20వ శతాబ్దం నుంచి ఈ 5 అంశాలుగా లేదా 5 రంగాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఇకపోతే ఈ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక మానవ హక్కుల్ని మన 2వ తరమైన మానవ హక్కులుగా పోల్చుకోవచ్చు. 2వ తరం మానవ హక్కులుగా అభివర్ణించవచ్చు. అండ్ మోర్ ఓవర్ రైట్స్ ఫర్ సిటిజన్స్ అండ్ ఫర్ ఆల్ persons, all human rights can be further classified into 2 distinctions, that is right for citizens and also right for all persons. మనకి పౌరులకి అంటే ఆ దేశ పౌరులు, ఆ ప్రాంత పౌరులకు సంబంధించిన హక్కులు కొన్ని ఉంటాయి. అలాగే సార్వత్రికంగా అందరికీ సంబంధించిన
విశ్వజనీయమైన హక్కులు కూడా మనకి కనబడుతూ ఉన్నాయి. సో ఈ విధంగా మనము మానవ హక్కుల్ని విభజిస్తూ ఉండొచ్చు, లేదా మానవ హక్కుల్ని మనం వర్గీకరిస్తూ ఉండొచ్చు. ప్రాముఖ్యంగా మరి వీటితో పాటు మానవ హక్కులతో పాటు బాలలకు చెందిన సంబంధించిన హక్కుల్ని కూడా మనం చూడాలి. రైట్స్ ఆఫ్ చిల్డ్రన్, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో మరి అంతర్జాతీయ సదస్సులకు అనుగుణంగా, అదేవిధంగా భారతీయ రాజ్యాంగానికి అనుగుణంగా మరి బాలలు ఎటువంటి హక్కుల్ని కలిగి ఉన్నారో మనం చూడాలి. మరి వాళ్ళ పరిధికి చెందని వయసు, వాళ్ళ మానసిక పరిస్థితిని బట్టి వాళ్ళకి ప్రత్యేకమైన శ్రద్ధ, సంరక్షణ ఇవన్నీ అవసరం కనుక వారికి కూడా కొన్ని హక్కులు ఉండాలనేది మరి నిపుణులు సూచించిన విధానం. Children on account of their tender age and immature mind need special care and protection. They have certain special rights and legal entitlements that are being acknowledged nationally and internationally. So the Constitution of India recognized the rights of children for the first time and included several articles dealing with their liberty, livelihood and the development of childhood. మరి భారత రాజ్యాంగాన్ని అనుసరించి మరి బాలలకు కూడా కొన్ని హక్కుల్ని ప్రసాదించారు. మరి వాళ్ళ స్వేచ్ఛ, స్వాతంత్రము, మరి వారి మనుగడ, అదేవిధంగా వారి అభివృద్ధిని కాంక్షించే విధంగా వీరికి ఈ హక్కులన్నీ కూడా ఇచ్చారు. నాన్ డిస్క్రిమినేషన్ ఎడ్యుకేషనల్ స్పియర్స్, కంపల్సరీ అండ్ ఫ్రీ ఎడ్యుకేషన్, ఉచిత నిర్బంధ విద్య, అలాగే వివక్ష లేని విద్యా విధానాలు, అవకాశాలు కల్పించటం. సో ఇవన్నీ కూడా మనకి బాలల హక్కుల్లో మనం చూస్తూ ఉన్నాం. వీటితో పాటుగా మరి బాల కార్మిక వ్యవస్థను నిషేధించటం. సో ప్రొహిబిషన్ ఆఫ్ దర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఫ్యాక్టరీస్. సో ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ ది చైల్డ్, UNCRC అంటారు, చైల్డ్ రైట్స్ కన్వెన్షన్. ఈ చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ ప్రకారము మనకి ప్రతి పౌరుడు కాని వారందరూ, అంటే పౌరుడు అనగా 18 సంవత్సరాల వయసు దాటిన వారు, వయోజనులందరూ కూడా మరి దేశ పౌరులైతే మరి ఆ పౌరసత్వం, మరి ఆ వయసు 18 సంవత్సరాలకి తక్కువగా ఉన్న పౌరులు వీళ్ళు అనగా, లేకపోతే బాలలు వీళ్ళు అనగా 18 సంవత్సరాల వయసు తక్కువ ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాలలే. సో దోస్ హూ ఆర్ below the age of 18, so they were termed as children. So according to Child Right Convention, there are certain fundamental human rights or fundamental rights for these children in 4 broad classifications. 4 వర్గీకరణలు అనుగుణంగా ప్రతి బాలుడికి, ప్రతి బాలికకు కూడా కొన్ని హక్కులు కల్పించబడ్డాయి. మనం గమనించగలిగితే ఇక్కడ ఈ CRC, చైల్డ్ రైట్స్ కన్వెన్షన్, సో వీళ్ళు మరి 4 అంశాలుగా మరి బాలలకు కొన్ని హక్కుల్ని కల్పించారు. సో దే కవర్ సివిల్, పొలిటికల్, సోషల్, ఎకనామిక్ అండ్ కల్చరల్ రైట్స్ ఆఫ్ ఎవ్రీ చైల్డ్. ఇవేంటంటే మనకి వీరిలోని పౌర సంబంధ, మరి రాజ్యానికి సంబంధించిన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక హక్కుల్ని బట్టి మనం ఇవన్నీ కూడా వారికి ఆపాదించి చూస్తూ ఉన్నాం. సో ఈ 4 వర్గీకరణలో మొట్టమొదటిది ఏంటంటే జీవించే హక్కు, ద రైట్ టు సర్వైవల్. చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ బాలల హక్కుల విధానాల్లో మరి మొదటిది ఏంటంటే రైట్ టు సర్వైవల్, జీవించే హక్కు. రైట్ టు బి బార్న్, మరి జీవించే హక్కు, వారు జన్మించే హక్కు. రైట్ టు బి బార్న్, వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా అది లింగ వివక్ష ఏమాత్రం లేకుండా, జెండర్ డిస్క్రిమినేషన్ ఏమీ లేకుండా, సో వారు జీవించే, లేకపోతే వారు జన్మించే హక్కుని వాళ్ళు కలిగి ఉన్నారు. జన్మించిన తరువాత జీవించే హక్కు, ఆఫ్టర్ దే బార్న్. సో
దే హ్యావ్ ది రైట్ టు సర్వైవ్, రైట్ టు మినిమం స్టాండర్డ్స్ ఆఫ్ ఫుడ్, షెల్టర్ అండ్ క్లోతింగ్. మరి ఆహారము, మరి అలాగే నివాసము, మరి వస్త్రాలు, వీటికి సంబంధించిన హక్కుల్ని వాళ్ళు కలిగి ఉన్నారు. రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ, ఒక గౌరవంతో మరి జీవించే హక్కుని వాళ్ళు కలిగి ఉన్నారు. సో దిస్ ఈజ్ రైట్ టు సర్వైవల్, రైట్ టు సర్వైవల్. అలాగే వాళ్ళకి పౌష్టికాహారాన్ని పొందే హక్కును కూడా వాళ్ళు కలిగి ఉన్నారు. న్యూట్రిషియస్ ఫుడ్, పౌష్టికాహారాన్ని పొందే హక్కుని కూడా వాళ్ళు కలిగి ఉన్నారు. రైట్ టు హెల్త్ కేర్, సేఫ్ డ్రింకింగ్ వాటర్, రక్షిత మంచినీరు. అలాగే న్యూట్రిషియస్ ఫుడ్, పౌష్టికాహారాన్ని పొందే హక్కును కూడా వాళ్ళు కలిగి ఉన్నారు. ఇవన్నీ కూడా మనకి జీవించే హక్కులో వారికి ప్రసాదించబడిన హక్కులు అన్నమాట. రైట్ టు సర్వైవల్. అండ్ ద నెక్స్ట్ బ్రాడ్ ఏరియా ఈజ్ రైట్ టు ప్రొటెక్షన్, భద్రత, భద్రత పొందుకునే హక్కు, భద్రత హక్కు ఇది. మరి భద్రత కలిగి ఉండాలి. ఎవరో ఒక తల్లిదండ్రులు లేదా సంరక్షకుల పర్యవేక్షణలో వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ వాళ్ళ విద్య అవకాశాలను వాళ్ళు వాడుకుంటూ ఇటువంటి హక్కుని వాళ్ళు కలిగి ఉన్నారు. రైట్ టు బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ వైలెన్స్, ప్రతి విధమైన అల్లర్ల నుంచి వాళ్ళని వాళ్ళు కాపాడుకునే హక్కు. అలాగే నిర్లక్ష్యం కాకుండా కాపాడుకునే హక్కు. రైట్ టు బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ది నెగ్లిజెన్స్. అలాగే వాళ్ళు కొన్ని ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి వారిని వారు రక్షించుకునే హక్కు. ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ది డేంజరస్ సిచ్యువేషన్స్. దిస్ ఈజ్ అండర్ ది బ్రాడ్ ఏరియా ఆఫ్ రైట్ టు ప్రొటెక్షన్. ద నెక్స్ట్ ఏరియా ఈజ్ రైట్ టు పార్టిసిపేషన్, పాల్గొనే హక్కు. మొదటిది జీవించే హక్కు, రెండవది భద్రతను కలిగి ఉండే హక్కు, మూడవది పాల్గొనే హక్కు. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఒపీనియన్, ఫ్రీడమ్ ఆఫ్ ఒపీనియన్. వారు మరి విద్యా పరిస్థితుల్లో కావచ్చు, లేకపోతే వారి భావ స్వేచ్ఛ, భావ ప్రకటనలో కావచ్చు, వీటిల్లో వాళ్ళు పాల్గొనే హక్కుని కలిగి ఉన్నారు. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఒపీనియన్, ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్, రైట్ టు ఇన్ఫర్మేషన్. ఇటువంటివన్నీ వాళ్ళు కలిగి ఉన్నారు. స్వేచ్ఛ, స్వాతంత్రము, మరి భావ ప్రకటన స్వేచ్ఛ, ఇవన్నీ వాళ్ళు కలిగి ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఏరియా ఈజ్ రైట్ టు డెవలప్మెంట్, అభివృద్ధిని పొందే హక్కుని కూడా వాళ్ళు కలిగి ఉన్నారు. మరి వారి భావోద్వేగ, మానసిక, శారీరక పరిస్థితుల్లో వాళ్ళ అభివృద్ధిని పొందే హక్కును కూడా వాళ్ళు కలిగి ఉన్నారు. కాబట్టి ఈ 4 రకాలుగా రైట్ టు సర్వైవల్, రైట్ టు ప్రొటెక్షన్, రైట్ టు పార్టిసిపేషన్, రైట్ టు డెవలప్మెంట్. So these are all the 4 broad areas of Child Rights Convention or the Child Rights. మరి జీవించే హక్కు, భద్రతను కలిగి ఉండే హక్కు, పాల్గొనే హక్కు, అభివృద్ధిని పొందే హక్కు, ఈ 4 రకాలుగా మరి బాలల హక్కుల్ని మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ కమింగ్ టు UN Declaration of the Rights of the Child. మరి ఐక్యరాజ్య సమితి వీరికి చేసిన బాలల పట్ల చేసిన తీర్మానం, బాలల హక్కుల పట్ల చేసిన తీర్మానం మనం గమనించగలిగితే ఎక్కడ కూడా వివక్ష ఉండకూడదు అని వీళ్ళు తీర్మానం చేశారు. నాన్ డిస్క్రిమినేషన్, స్పెషల్ ప్రొటెక్షన్, ఆపర్చునిటీస్ అండ్ ఫెసిలిటీస్ టు డెవలప్ ఫిజికల్లీ, మెంటల్లీ, మోరల్లీ, స్పిరిచువల్లీ అండ్ సోషల్లీ ఇన్ ఎ హెల్దీ అండ్ నార్మల్ మేనర్ అండ్ ఇన్ కండిషన్స్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ డిగ్నిటీ. మరి వీళ్ళు ప్రత్యేకమైన సంరక్షణలో అవకాశాలను పొందుకుంటూ అన్ని విధాలుగా వీళ్ళు అభివృద్ధి పొందే హక్కు, మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా, సామాజికంగా, భావోద్వేగ పరంగా వీళ్ళు అభివృద్ధిని పొందే హక్కు. ఈ విధంగా మరి అనేక తీర్మానాలు మనం చేసినట్లు చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఎంటైటిల్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ విచ్ షుడ్ బి ఫ్రీ అండ్ కంపల్సరీ అట్లీస్ట్ ఇన్ ది ఎలిమెంటరీ స్టేజెస్. మరి ప్రాథమిక విద్యా స్థాయిలో వీరికి ఉచిత నిర్బంధ విద్యను అందించే విధంగా మరి ఏర్పాట్లు చేయబడ్డాయి. మరి ఈ సిఆర్సి, చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ మరి యొక్క ప్రభావాన్ని మనం గమనించగలిగితే గత 20 సంవత్సరాలుగా బాలల హక్కుల పట్ల అనేక రకాలైన మరి అవగాహనలు మరి ప్రపంచవ్యాప్తంగా కల్పించబడి
మరి విద్యార్థులు లేకపోతే విద్యార్థి దశలో ఉన్న బాలలందరూ కూడా మరి వీటి వల్ల లబ్ధి పొందేలాగా మరి ప్రపంచవ్యాప్తంగా మరి అనేక ధార్మిక సంస్థలు కానీ ఇవన్నీ కూడా మరి చూస్తూ వస్తూ ఉన్నాయి. అనుగుణంగా వీరికి ప్రతి అవకాశం ఇవ్వబడుతూ ఉంది. వాళ్ళు అభివృద్ధి పొందటానికి, వాళ్ళు జీవించటానికి, వాళ్ళు పాల్గొనడానికి, వాళ్ళు సంరక్షించబడి ఉండటానికి వాళ్ళకి హక్కులు ఇవ్వబడుతూ ఉన్నాయి. And next, coming to the scenario of child rights according to Indian Constitution. మన భారత రాజ్యాంగం ప్రకారం బాలలకు ఇవ్వబడిన హక్కులను మనం గమనించగలిగితే మనకి గత లెక్చర్స్లో చూసినట్లు మనకున్న ఆర్టికల్స్ అలాగే షెడ్యూల్స్. సో వాటికి అనుగుణంగా మరి 86వ సవరణ జరిగినప్పుడు మనం ఉచిత నిర్బంధ విద్యను మనం పిల్లల హక్కులుగా ఆపాదించాం. సో in the light of the Indian Constitution, children were given a specific agenda of rights, and in the 86th amendment of the Constitution, so that made the right to education as a fundamental right. మరి విద్యను పొందుకునే హక్కుని ఒక ప్రాథమిక హక్కుగా వారు కలిగి ఉన్నారు. సో ఇది మనం ఆర్టికల్ 21A కూడా చూస్తూ ఉన్నాం. రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ చిల్డ్రన్ ఇన్ ది 6 to 14 years ఆఫ్ ఏజ్. 6 నుంచి 14 సంవత్సరాల వయసు వరకు ఉన్న మరి పిల్లలందరికీ కూడా ఉచిత నిర్బంధ విద్యను అందించే విధంగా మరి హక్కును పొందుకోవటం జరిగింది 21A ఆర్టికల్కి అనుగుణంగా. అదేవిధంగా మనకి ఆర్టికల్ 24 ప్రకారం మరి వారు ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేయకుండా 14 సంవత్సరాల లోపు వయసు ఉన్నప్పుడు బాలకార్మిక వ్యవస్థలో ఉండకుండా కూడా వాళ్ళ హక్కుని కలిగి ఉన్నారు. రైట్ టు బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ఎనీ హజార్డస్ ఎంప్లాయ్మెంట్ టిల్ ది ఏజ్ ఆఫ్ 14. This is vested by Article 24. And coming to Article 39E, they should be protected from abuse and forced by economic necessity to enter into occupations. కొన్ని వృత్తుల్లోకి వాళ్ళు ప్రవేశించకుండా, అలాగే అంటే బాలకార్మిక వ్యవస్థలోకి వాళ్ళు ప్రవేశించకుండా ఆర్టికల్ 29E ప్రకారం వాళ్ళకి మరి భద్రత కల్పించబడింది. అలాగే ఆర్టికల్ 39F, అకార్డింగ్ టు ఆర్టికల్ 39F, రైట్ టు ఈక్వల్ ఆపర్చునిటీస్ అండ్ ఫెసిలిటీస్ టు డెవలప్ ఇన్ ఎ హెల్దీ మేనర్ అండ్ ఇన్ కండిషన్స్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ డిగ్నిటీ అండ్ గ్యారంటీడ్ ప్రొటెక్షన్ ఆఫ్ childhood and youth against exploitation and against moral and material abandonment. So here they have equal opportunities and facilities. వీరికి సమాన హక్కులు, సమాన సౌకర్యాలు ఆర్టికల్ 39F ప్రకారము కల్పించబడ్డాయి. సో వీటితో పాటుగా మనకి ఆర్టికల్ 45, అకార్డింగ్ టు ఆర్టికల్ 45, రైట్ to early childhood care and education to all children until they complete the age of 6 years. మరి వారి ప్రారంభ వయసులో మరి 6 సంవత్సరాల లోపు వయసు ఉన్న బాలలందరికీ కూడా మరి ఆర్టికల్ 45 ప్రకారం వారికి కావలసిన సంరక్షణ, వారికి కావలసిన విద్యా సదుపాయాలన్నీ కూడా కల్పించబడ్డాయి. So besides, children also have rights as equal citizens of India, just as any other adult or male. మరి వయోజనులతో సమానంగా బాలలకు కూడా కొన్ని హక్కులు రాజ్యాంగాన్ని అనుసరించి వస్తున్నాయి. మరి సమానత్వపు హక్కు కానీ, వివక్షకు దూరంగా ఉండే హక్కు కానీ, అలాగే స్వేచ్ఛను పొందే హక్కు కానీ, ఇటువంటి హక్కులన్నీ కూడా మరి రాజ్యాంగ పరంగా పెద్దలతో పాటు వీరికి కూడా వస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఎడ్యుకేషన్ యాజ్ ఫండమెంటల్ రైట్ ఆఫ్ చిల్డ్రన్. సో దిస్ వాజ్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ ద ఇయర్ 2009, రైట్ టు ఎడ్యుకేషన్.
So, Universal Declaration of Human Rights in 1948, so they have stressed upon the educational rights for the children under the concept of right to education. మరి విద్యా హక్కు చట్టాన్ని మరి చాలా దేశాలు అమలు పరుస్తూ ఉన్నారు. 1948వ సంవత్సరంలో అంతర్జాతీయ మరి మానవ హక్కుల తీర్మానాన్ని అనుసరించి విద్యా హక్కుని ప్రతి ఒక్కరికి కూడా కల్పించారు. మరి ముఖ్యంగా చిన్నపిల్లలకు లేదా బాలలకు బాలబాలికలకు ఈ హక్కుని కూడా కల్పించారు. అలాగే విద్యా హక్కు చట్టాన్ని ఆగస్టు 2009లో మరి ప్రవేశపెట్టారు. దీన్ని ఏప్రిల్ 1వ తారీఖు 2010 నుంచి దీన్ని అమలు చేస్తున్నట్లు మనం చూస్తున్నాం మన భారతదేశానికి అనుసరించి. The Parliament of India enacted the Right of Children to Free and Compulsory Education Act or Right to Education Act, RTE Act అంటారు దీన్ని, on August 2009, and the same got enforced on April 1st, 2010. So according to this act, education is a fundamental right of every child who is between 6 and 14 years of age. సో ఈ చట్టం ప్రకారం, ఆర్టీఈ ప్రకారం, విద్యా హక్కు చట్టం ప్రకారం ఏంటంటే మరి విద్య అనేది ఒక ప్రాథమిక హక్కు. విద్య అనేది ఒక ప్రాథమిక హక్కు. ఈ హక్కుని ప్రతి ఒక్కరు అంటే ప్రతి బాలుడు ప్రతి బాలిక పొందుకోవాలి. అది కూడా 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపు వయసు ఉన్న బాలబాలికలందరూ ఈ హక్కుని పొందుకొని మరి విద్యాపరంగా వాళ్ళు అభివృద్ధి పొందాలి అన్న ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. కారణం ఏంటంటే మరి కొన్ని అవకాశాలు లేని పరిస్థితుల్లో విద్యకు దూరమై మరి బాలబాలికలు అభివృద్ధి పొందలేకపోతున్నారు. కాబట్టి వీరికి అవకాశాలు కల్పించటం, సో వీళ్ళకి అవకాశాలు కల్పించటం, అలాగే విద్యను అందించడం వల్ల పేదరిక నిర్మూలన, ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ, సో ఇవన్నీ జరుగుతాయి. కనుక మరి వీటికి అనుగుణంగా ఇవి రూపొందించడం జరిగింది. అలాగే మన విద్యా హక్కు చట్టం 2009, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. సో ఇది మనం అనేక సందర్భాల్లో దీని గురించి వినే ఉండుంటాం. సో అండ్ మోర్ ఓవర్ ది దెన్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ హ్యాస్ ఎంఫసైజ్డ్ దట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ద కంట్రీ దట్ ఇఫ్ వి nurture our children and young people with the right education, India's future as a strong and prosperous country is secure. మన యవన దశలో ఉన్న పిల్లలు, అదేవిధంగా బాలబాలికలు, వీళ్ళందరికీ కూడా సరైన విద్యను అందించగలిగితే మన దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది, భద్రతను కలిగి ఉంటుంది, అభివృద్ధిని పొందుకొని ఉంటుందని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు అన్నారు. అండ్ మోర్ ఓవర్ దిస్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 and moreover it was enforced from April 1st, 2010. So this is according to the article 21A, that means free and compulsory education for the children between the age of 6 and 14. సో ఈ విధంగా మనకి ఈ హక్కులు కల్పించబడి, అలాగే ఆదేశిక సూత్రాల్లో 4వ భాగంలో ఉన్న మరి విధానాలు కూడా మనకి ఈ విద్యా హక్కు చట్టంలో మనం చూస్తూ ఉన్నాం. సో RTE has been a part of directive principles of state policy under Article 45. So these rights are constitution of the Constitution, which is a part of Chapter 4 of the Constitution. కాబట్టి ఇవన్నీ కూడా పిల్లలకు అభివృద్ధి కలిగించే విధంగా ఇవన్నీ ఈ హక్కులన్నీ కల్పించబడ్డాయి. ప్రాముఖ్యంగా విద్య ద్వారానే పేదరిక నిర్మూలన, విద్య ద్వారానే అభివృద్ధి, విద్య ద్వారానే పాల్గొనే హక్కు, విద్య ద్వారానే మరి వాళ్ళు భద్రతను పొందే హక్కు, వారి మీద వారు
ఎవరి మీద ఆధారపడకుండా వారి కాళ్ళ మీద వారు నిలబడే హక్కు ఇవన్నీ కలిగి ఉన్నారు కనుకనే మరి విద్యా హక్కు చట్టాన్ని చాలా ప్రాముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం. ఇంతటితో ఈ పాఠము సరి. Welcome back. So in the previous lecture we have dealt with child rights in particular. గత లెక్చర్లో మనము బాలల హక్కుల గురించి చాలా విపులంగా నేర్చుకున్నాం. అలాగే విద్య అనేది ఏ విధంగా ప్రాథమిక హక్కుగా మరి బాలలకు అందించబడిందో ఇవన్నీ కూడా మనం చూసాం. So in the previous lecture we have dealt with child rights in particular, and moreover right to education as a fundamental right, and moreover as far as Constitution of India is concerned, so here we have a Right to Education Act 2009. సో దీనికి సంబంధించి విద్యా హక్కు చట్టము 2009 మనకి బాలలకు ప్రసాదించబడింది. అలాగే మనం గమనించగలిగితే దీనికి సంబంధించి ఈ విద్యా హక్కు చట్టము 2009 RTE 2009, Right to Education Act 2009. So there are certain issues in implementing RTE 2009. సో ఈ లెక్చర్లో మనము ఈ విద్యా హక్కు చట్టం 2009ని RTE 2009 RTE 2009ని అమలు చేయటంలో మనకుండే కొన్ని అడ్డంకుల గురించి మనం నేర్చుకోబోతూ ఉన్నాం. సో దిస్ పర్టికులర్ యూనిట్, this particular concept in the second unit is issues in implementing RTE 2009, a critical understanding, and issues that affect and negate the children's right to education. So under this, the first issue is child labor. సో RTE 2009ని అమలు పరచడానికి మనకి ఉన్న అడ్డంకులు, అందులో మొట్టమొదటి అడ్డంకి లేకపోతే మొట్టమొదటి అంశము RTE 2009ని ప్రభావితం చేసే మొట్టమొదటి అంశం ఏంటంటే మరి బాల కార్మిక వ్యవస్థ, చైల్డ్ లేబర్. So child labor has been an international concern because it damages, it spoils and it destroys the future of children. మరి ఇది చాలా అంతర్జాతీయ వ్యవహారంతో కూడుకున్నది, బాలల హక్కులలో విఘాతం కలిగించేది. మరి ఇక్కడ మనకి బాల కార్మిక వ్యవస్థ కనపడుతూ ఉంది. ఇది బాల్యాన్ని, వారి భవిష్యత్తును పాడు చేసే విధంగా మనకి కనపడుతూ ఉంది. And moreover, the term child labor is often defined as work that deprives children of their childhood, their potentiality and their dignity, and that is harmful to physical and mental development. ఇక్కడ బాల కార్మిక వ్యవస్థని మనం ఏ విధంగా నిర్వచిస్తున్నామంటే అది మరి బాలల హక్కులను అలాగే వారి బాల్యాన్ని చిదిమేసే విధంగా మరి ఉంటుంది. వారి సామర్థ్యాన్ని, వారి గౌరవాన్ని పోగొట్టే విధంగా బాల కార్మిక వ్యవస్థ ఉంది. అదేవిధంగా వారి శారీరక మానసిక అభివృద్ధికి కూడా అది మరి ప్రమాదకారిగా మనకి బాల కార్మిక వ్యవస్థ కనబడుతూ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇట్ రిఫర్స్ టు వర్క్ దట్ ఈస్ మెంటల్లీ, ఫిజికల్లీ, సోషల్లీ ఆర్ మోరల్లీ డేంజరస్ అండ్ హార్మ్ఫుల్ టు చిల్డ్రన్. శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, నైతికంగా ఏదైతే ప్రమాదకరంగా వారి బాల్యాన్ని చిదిమేస్తూ ఉందో అది బాల కార్మిక వ్యవస్థ. అదేవిధంగా బాల కార్మిక వ్యవస్థ మరి బడికి వెళ్ళటాన్ని కూడా మరి నిరోధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇట్ ఇంటర్ఫియర్స్ ఇన్ schooling, with their schooling, and moreover it deprives them of the opportunity to attend school. పాఠశాలకు వెళ్ళటానికి, బడియుడు పిల్లలు పాఠశాలకు వెళ్ళటానికి, బడికి వెళ్ళటానికి అదొక అడ్డంకిగా మారింది. obliging them to leave school prematurely, మరి పరిణితి వయసు రాకముందే బడి విడిచిపెట్టి మరి పనిలోకి వెళ్ళటానికి బాల కార్మిక వ్యవస్థ అనేది, అనగా వారి అభివృద్ధికి ఏమాత్రం కూడా
మేలు చేయకుండా మరి నాశనాన్ని చేస్తున్నట్టు బాల కార్మిక వ్యవస్థ మనకి కనబడుతూ ఉంది. అంత మాత్రమే కాదు, మరి 5 సంవత్సరాల వయసు నుంచి 17 సంవత్సరాల వయసు వరకు ఉన్న బాలలు, మరి వీరందరూ కూడా బాల కార్మిక వ్యవస్థ చేత ప్రభావితం అవుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అది ఒక రకమైన పని అని కాదు, కానీ ఏ విధమైన పనిలోనైనా వారిని పెట్టడం బాల కార్మిక వ్యవస్థే అవుతుంది. ఫలానా పనిలోనే అది బాల కార్మిక వ్యవస్థ అని మనం చెప్పలేం. వెదర్ or not, particular forms of work can be called as child labor. Depends upon the child's age and the type of hours of work performed, the conditions under which it is performed, and their objectives pursued by individual countries. So between the age of 15 to 17, so child labor is considered to be an obstacle for the implementation of RTE 2009. So as far as the knowledge of the economics are concerned, so child labor is an obstacle to implementation of RTE. That is okay. Then what are the issues that are influencing child labor? What are the instances or examples that are causing and giving rise to child labor? మరి ఆర్థికవేత్తలు చెప్పిన ప్రకారం మనకి బాల కార్మిక వ్యవస్థ అనేది RTE 2009 చట్టాన్ని, విద్యా హక్కు చట్టాన్ని అమలు పరచడానికి ఒక అడ్డంకి అన్నాం. ఇది అడ్డంకి సరే, కానీ ఈ బాల కార్మిక వ్యవస్థ పురుడు పోసుకోవటానికి లేకపోతే విస్తరించడానికి కారణాలు ఏంటనేవి చాలా కారణాలు మనకి కనబడుతూ ఉన్నాయి. అధిక జనాభా, ఓవర్ పాపులేషన్, నిరక్షరాస్యత, ఇల్లిటరసీ, అలాగే పేదరికం, పావర్టీ. సో ఇవన్నీ కూడా మరి బాల కార్మిక వ్యవస్థను మరి బలోపేతం చేస్తూ ఉన్నాయి. విద్యార్థుల లేకపోతే బడి ఈడు పిల్లల జీవితాలను అక్కడికక్కడే చిదిమేస్తూ ఉన్నాయి. సో ద డెట్ ట్రాప్డ్ పేరెంట్స్ fail to understand the importance of a normal childhood under the pressures of their own troubles, and thus it leads to the poor emotional and mental balance of a child's brain, which is not prepared to undertake a rigorous field or domestic task. మరి బాల్యంలో కొన్ని కఠినతరమైన పనులు లేకపోతే బానిసత్వం లాగా లేకపోతే ఇవన్నీ చేసే వయసు వారిది కాదు. అయినప్పటికీ వారికి ఉన్న ఆర్థిక సమస్యలు, తల్లిదండ్రులకు ఉన్న ఆర్థిక సమస్యల కారణంగా మరి ఇవన్నీ కూడా మరి బాల కార్మిక వ్యవస్థ మరి ముందుకెళ్తుంది. అది RTE 2009ని అమలు చేయడానికి ఒక అడ్డంకిగా మారింది. అండ్ మోర్ ఓవర్, national and multinational companies also recruit children in garment industries for more work and less pay, which is absolutely unethical and unprofessional. మరి మనకి కొన్ని జాతీయ అదేవిధంగా బహుళ జాతి సంస్థలు మరి పిల్లలని, బడి ఈడు పిల్లలని వాళ్ళ కర్మాగారాల్లో మరి ఉద్యోగానికి పెట్టి వారి చేత ఎక్కువ పని చేయించుకొని తక్కువ జీతాలు ఇస్తూ మరి అనైతికంగా వారు ప్రవర్తిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అండ్ దెర్ ఆర్ సర్టెన్ వేస్ టు ఎలిమినేట్ చైల్డ్ లేబర్. మరి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించడానికి కొన్ని విధానాలు ఉన్నాయి. అవి మరి గమనించగలిగితే ప్రపంచ బ్యాంకు ఇచ్చే ఆర్థిక సహకారం వల్ల కూడా మనం బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించవచ్చు. అబాలిషన్ ఆఫ్ చైల్డ్ ట్రాఫికింగ్, ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ, free and compulsory education and basic standards of living can reduce the problem to a great extent. Elimination of poverty, పేదరిక నిర్మూలన, ఉచిత నిర్బంధ విద్య, మరి పిల్లల లేదా బాలల అక్రమ రవాణా, అలాగే మరి కనీస మౌలిక వసతుల కల్పన, ఇవన్నీ కూడా మరి బాల కార్మిక వ్యవస్థను నిర్మూలన చేయడంలో ఉపయోగపడతాయి. దీనికి ప్రపంచ బ్యాంకు అన్ని రకాలుగా ఆర్థిక సహకారాన్ని ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ద వరల్డ్ బ్యాంక్ అండ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కెన్ హెల్ప్ ఇన్ ఎరాడికేటింగ్ పావర్టీ బై ప్రొవైడింగ్ దెమ్ లోన్ టు ది డెవలపింగ్ కంట్రీస్. అభివృద్ధి చెందుతున్న దేశాలలో మరి ప్రపంచ బ్యాంకు కొంత ఆర్థిక సహాయాన్ని లేకపోతే వారికి రుణాలను ఇవ్వటం ద్వారా బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించవచ్చు, పేదరికాన్ని నిర్మూలించవచ్చు, బాలల అక్రమ రవాణాన్ని నిర్మూలించవచ్చు. ఇవన్నీ కూడా
మరి మనం చేయవచ్చు. స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లేబర్ లాస్, మరి కార్మిక చట్టాలను సరిగ్గా అమలు చేయటం. అంటే కొంత పరిణితి వయసు రాని వారు, 18 సంవత్సరాల వయసు నిండని వారిని పనిలోకి తీసుకోకుండా మరి ఈ విధంగా మనం కార్మిక చట్టాలను సరిగ్గా అమలు చేస్తే మరి ఇవన్నీ కూడా పోతాయి. అంత మాత్రమే కాదు, మనకి బాల కార్మిక నిర్మూలన చట్టం అనేది 1986లో ప్రవేశపెట్టబడింది. ఇది ఆర్టికల్ ప్రకరణం 24 ప్రకారం ఇది ప్రవేశపెట్టబడింది. చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1986. So this is in accordance with the Article 24 of the Indian Constitution. No child below the age of 14 shall be employed to work in any factory or mine or employed in any hazardous employment. మరి గనులలో కానీ, పరిశ్రమలలో కానీ, కర్మాగారాల్లో కానీ మరి 14 సంవత్సరాల వయసు లోపు ఉన్న పిల్లలెవరిని కూడా నియామకం చేయకూడదు అని ఈ కార్మిక చట్టం 24వ ప్రకరణం మనకి చెప్తూ ఉంది. దీని ప్రకారమే మనకి బాల కార్మిక నిర్మూలన చట్టాన్ని మనం 1986లో తీసుకున్నాం. దీని ప్రకారం పిల్లలెవరూ కూడా, బడియుడు పిల్లలెవరూ కూడా పనికి వెళ్ళకూడదనేది ఇది. దీనికి సంబంధించి 2016లో ఇంకొక సవరణ కూడా మనం చేశాం. చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ 2016, బాల కార్మిక నిర్మూలన సవరణ చట్టం 2016లో కూడా మనం చేసాం. దీని ప్రకారం ఏంటంటే మరి వాళ్ళ కౌమార దశలో లేకపోతే వాళ్ళు కొంత వయోజన దశకు చేరుకునే లోపు వరకు కూడా వారు బాల కార్మికులుగానే ఉంటారు కనుక వారెవరిని కూడా పనిలోకి తీసుకోకూడదు, వారికి విద్యా అవకాశాలు ఎక్కువగా కల్పించాలి అన్న విధానంలో మనం ఈ సవరణ చట్టాన్ని తీసుకున్నారు. అడాలసెంట్స్ ఇన్ ద ఏజ్ గ్రూప్, దిస్ అమెండ్మెంట్, ఈ సవరణ ఏం చేసిందంటే దిస్ అమెండ్మెంట్ ఆల్సో ప్రొహిబిట్స్ ది ఎంప్లాయ్మెంట్ ఆఫ్ అడాలసెంట్స్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 14 to 18 years ఇన్ హజార్డస్ ఆక్యుపేషన్స్. మరి ఈ సవరణ 14 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వయసులోపు కౌమార దశలోని పిల్లల్ని కూడా పనిలోకి తీసుకోకూడదు అని మరి సవరణ చట్టం చెప్తూ ఉంది. దీనికోసం మరి డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అనగా కలెక్టర్ స్థాయి అధికారులతో ఒక కమిటీ ఉంది. దీని ప్రకారం పిల్లలెవరిని కూడా పనుల్లోకి తీసుకోకూడదు. అవన్నీ కూడా మరి చూస్తూ వారికి విద్యా అవకాశాలు కల్పిస్తూ ఇవన్నీ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఫర్ చైల్డ్ అప్లిఫ్ట్మెంట్. బాలల ఉన్నతి కొరకు మనకి రాజ్యాంగ అవకాశాలు ఏమేమి ఉన్నాయో కూడా మనం చూడాలి. ఇప్పుడు మనం చూస్తున్న ఆర్టీఈ విద్యా హక్కు చట్టం, రైట్ టు ఎడ్యుకేషన్, ఇది ఆర్టికల్ 21A మరి ప్రకరణం 21A ప్రకారం మనకి ఇది ఉంది. ఇది కూడా బాలల అభ్యున్నతికి మనకి ఉపయోగపడుతుంది. దీని ప్రకారం ఏంటంటే ఆర్టికల్ 21A ప్రకారం 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వయసులోపు ఉన్న పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించటం. అదేవిధంగా ఆర్టికల్ 24, సో వీ హ్యావ్ ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఫ్యాక్టరీస్. సో చిల్డ్రన్ బిలో ద ఏజ్ ఆఫ్ 18, so they are prohibited of employment in factories. కర్మాగారాల్లో, పరిశ్రమల్లో 18 సంవత్సరాల వయసులోపు ఉన్న పిల్లలకు మరి ఉద్యోగ నిరాకరణ, వారిని పనిలోకి పెట్టుకోకూడదు. ఎందుకంటే అవంతా వాళ్ళ అభివృద్ధికి, వాళ్ళ చదువుకి, వాళ్ళ వికాసానికి కేటాయించబడిన సంవత్సరాలు కనుక వారిని పనిలోకి తీసుకోకూడదు. అదేవిధంగా ఆర్టికల్ 39E ప్రకరణం 39E ప్రకారం ఏంటంటే ద స్టేట్ షల్ ఇన్ పర్టికులర్ డైరెక్ట్ ఇట్స్ పాలసీ టువర్డ్స్ సెక్యూరింగ్ హెల్త్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ వర్కర్స్, మెన్ అండ్ ఉమెన్, and the tender age of children are not abused, that the citizens are not forced by economic necessity to enter avocations unsuited to their age or strength. వారి శక్తికి మించి, వారి వయసుకి మించి
వారి సామర్థ్యానికి మించిన పనుల్లో వారిని పెట్టుకోకూడదు. అక్కడ వారికి భద్రత కలిగించాలి, అది స్త్రీ పురుషులైనా బాలబాలికలైనా అని మనకి ఆర్టికల్ 39E చెప్తూ ఉంది. కాబట్టి మరి విద్యా హక్కు చట్టం 2009ని అమలు చేయటానికి మరి ప్రభావితమయ్యే మొట్టమొదటి అంశం ఏంటంటే అది బాల కార్మిక వ్యవస్థ. సో చైల్డ్ లేబర్ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్, it is an obstacle in implementing RTE 2009. And the next issue in implementing RTE 2009 is street children. మరి వీధి బాలలు లేదా వీధి బాలికలు. సో వీధి బాలలో కూడా ఈ వ్యవస్థ కూడా మనకి RTE 2009 విద్యా హక్కు చట్టం 2009ని అమలు చేయడంలో ఒక అడ్డంకిగా మారింది. మరి వీధి బాలల గురించి మనం కొంత తెలుసుకోవాలి అంటే ఇది కాస్త బహుముఖ కోణంలో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ద ఫినామినన్ ఆఫ్ స్ట్రీట్ చిల్డ్రన్ ఈజ్ మల్టీ ఫేసెటెడ్. బహుముఖ కోణంలో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే ఒక పట్టణ ప్రాంతాలలో ఉండే వీధి బాలలు ఉంటారని మనం అనుకుంటాం, కానీ అదే విషయంతో పాటుగా మనకి గ్రామీణ ప్రాంతాలలో కూడా మరి బడికి వెళ్లకుండా వారి బాల్యాన్ని ఇది చేసుకునే పిల్లల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం, ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో. ద ఇష్యూ ఆఫ్ స్ట్రీట్ చిల్డ్రన్ ఈజ్ కన్సిడర్డ్ టు బి అన్ అర్బన్ ప్రాబ్లం. సో చిల్డ్రన్ కెన్ బి ఫౌండ్ ఇన్ రైల్వే స్టేషన్స్, నియర్ టెంపుల్స్, ఇన్ మార్కెట్స్, అండర్ బ్రిడ్జెస్, నియర్ బస్ డిపోస్ అండ్ షాప్స్ ఎట్సెట్రా. సో ఆస్కింగ్ ఫర్ ఆర్మ్స్, యాచన చేసుకుంటూ భిక్షాటన చేసుకుంటూ కొన్ని పట్టణ ప్రాంతాలలో, పురపాలక ప్రాంతాలలో, రైల్వే స్టేషన్ల దగ్గర, బస్ స్టాండుల దగ్గర, ప్రార్థనా మందిరాల దగ్గర, మార్కెట్లలో మరి వీళ్ళందరూ కూడా మనకి కనబడుతూ ఉంటారు. మరి ఈ వీధి బాలలను కూడా 3 రకాలుగా మనం చూడాలి. ఎలాగంటే 3 రకాలుగా మనం విభజించవచ్చు వీధి బాలలను కూడా. అంటే తల్లిదండ్రులు వలస కూలీలుగా పట్టణ ప్రాంతాలకు వచ్చి మరి పిల్లలతో పాటు నివసిస్తూ, రోడ్ల మీదే నివసిస్తూ లేదా రోడ్డు పక్కన నివసిస్తూ పిల్లల్ని కాస్త నిర్లక్ష్యం చేసేవారు, వాళ్ళు కూడా వీధి బాలలుగానే పరిగణించబడతారు. చిల్డ్రన్ హూ లివ్ ఆన్ ది స్ట్రీట్ విత్ దేర్ ఫ్యామిలీస్ అండ్ ఆఫెన్ వర్క్ ఆన్ ది స్ట్రీట్, దేర్ మే బీ ద చిల్డ్రన్ ఆఫ్ మైగ్రేటెడ్ ఫ్యామిలీస్. వీళ్ళందరూ కూడా గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు పని నిమిత్తం వలస వచ్చి, సో వీళ్ళందరూ రోడ్ల పక్కన నివసిస్తూ వాళ్ళ పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తూ వీళ్ళు కూడా వీధి బాలల కిందే మనం పరిగణించవచ్చు. ది చిల్డ్రన్ కెన్ బి categorized as street children. And moreover, next category is children who live on the streets by themselves in groups and have remote access or contact with their families in the villages. ఏదో ఇళ్ల నుంచి పారిపోయి వచ్చి, ఇళ్ల నుంచి తప్పిపోయి వచ్చి గుంపులుగా రైల్వే స్టేషన్లో, బస్ స్టాండుల్లో మరి వీళ్ళు ఉంటూ కుటుంబంతో ఏమాత్రం కూడా సంబంధం లేకుండా, ఎక్కడో కుటుంబం ఉంటే వీళ్ళు ఎక్కడ ఉండి వీళ్ళు ఈ విధంగా ఏదో చిన్న పనులు చేసుకుంటూ ర్యాగ్ పిక్కర్స్, చిత్తుకాయితాలు ఏరుకునే వాళ్ళుగా వీళ్ళందరూ కూడా మనం చూస్తూ ఉంటాం. వీళ్ళు మరి మరొక రకమైన వీధి బాలలు అన్నమాట. ఇకపోతే 3వ రకమైన వీధి బాలలు ఎవరంటే వీళ్ళు అనాథలు లేదా శరణార్థులు. సో ద థర్డ్ కేటగిరీ ఆఫ్ స్ట్రీట్ చిల్డ్రన్ ఆర్ చిల్డ్రన్ who have no ties to their families such as orphans or refugees. శరణార్థులు, అదేవిధంగా అనాథలు. కుటుంబం ఎక్కడుందో, ఎవరు ఏంటో, వారి పుట్టుపూర్వోత్తరాలు ఏంటో తెలియకుండా వీధి బాలలుగానే ఉండిపోయేవారు. సో మొదటి రకమైన వీధి బాలలు అంటే తల్లిదండ్రుల సంరక్షణలో ఉంటూనే ఉంటారు కానీ కొంత నిర్లక్ష్యానికి గురవుతున్న, వీధిలోనే జీవిస్తూ విద్యా అవకాశాలు లేకుండా ఉంటున్న వారితో పెద్ద సమస్య లేదు. కానీ ఇకపోతే 2-3 మరి రకాల్లో మనం చూసాం కదా. మరి వీధి బాలలు అంటే బస్ స్టాండుల దగ్గర వాటి దగ్గర ఉండిపోతూ కుటుంబంతో సంబంధం లేకుండా పారిపోయి వచ్చిన వాళ్ళు, అలాగే అనాథలు, మరి ఆర్ఫన్స్ అనాథలు, వీరు కాస్త బాల కార్మిక వ్యవస్థకు ఎక్కువగా ప్రభావితం అవుతూ ఉంటారు. వీళ్ళకే ఎక్కువగా విద్యా అవకాశాలు కూడా
కల్పించాలి. విద్యా అవకాశాలు ఉన్నాయి కానీ వీరిని కాస్త ప్రోత్సహించి అటువంటి పరిస్థితుల్లో మనం ఉంచాలి. సో దీస్ people are most vulnerable and moreover they need to take in care, and at the same time they need much care and concern from the community or the society. సో వీళ్ళకే ఇది చాలా అవసరం. ఇటువంటి వీధి బాలలు మరి దోవ తప్పకుండా వాళ్ళకి మనం అవకాశాలని కల్పిస్తూ, ఉన్న అవకాశాల్లో వాళ్ళకి అందుతున్నాయో లేదో మనం గమనిస్తూ, ధార్మిక సంస్థలు కానీ ప్రభుత్వేతర ప్రభుత్వ రంగ ప్రైవేటు పర సంస్థలు కానీ వీళ్ళ గురించి కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ వీధి బాలల సమస్య అనేది మనకి ప్రాముఖ్యంగా మెట్రోపాలిటన్ నగరాలైన బాంబే, కలకత్తా, ముంబై, కోల్కతా, చెన్నై, కాన్పూర్, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు ఇటువంటి ప్రాంతాలలో ఇటువంటి వీధి బాలల సమస్య అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ద ప్రాబ్లమ్ ఆర్ ది మీనేస్ ఆఫ్ ది స్ట్రీట్ చిల్డ్రన్ ఈజ్ మోస్ట్ లైక్లీ టు బి ఫౌండ్ ఇన్ మెట్రోపాలిటన్ సిటీస్ లైక్ ముంబై, కోల్కతా, చెన్నై, కాన్పూర్, బెంగళూరు అండ్ హైదరాబాద్ అండ్ ఈవెన్ ఇన్ NCR, National Capital Region, New Delhi. And moreover, the problems encountered by the street children are countless. వీళ్ళు అసంఖ్యాకమైన సమస్యలను వీళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. వీధి బాలలు కొన్ని సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఒకటి కాదు, రెండు కాదు, చాలా సమస్యలను వీళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. అవి మనం గమనించగలిగితే చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంటుంది. స్ట్రీట్ చిల్డ్రన్ ఆర్ కాన్ఫ్రంటెడ్ బై ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఇన్ ఫ్యాక్ట్ గ్రోయింగ్ అప్ ఇన్ అన్ ఎన్వైరన్మెంట్ జనరల్లీ రిగార్డెడ్ యాజ్ డేంజరస్ అండ్ కన్సిడరబుల్లీ రిస్క్. చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో వాళ్ళు పెరుగుతూ మరి చాలా సమస్యలకు వాళ్ళు గురవుతూ ఉంటారు. వాళ్ళకి ఉన్న హక్కులు ఏంటో వాళ్ళు తెలుసుకోవాలి. రైట్ టు ఫుడ్, వారు ఆహారాన్ని పొందుకునే హక్కు. రైట్ టు హెల్త్, వారి ఆరోగ్యాన్ని కాపాడుకునే హక్కు. రైట్ టు ఎడ్యుకేషన్, విద్యను పొందే హక్కు. రైట్ టు నాన్ డిస్క్రిమినేషన్, విచక్షణకు దూరంగా ఉండే హక్కు. విచక్షణ లేని పరిస్థితుల్లో పెరిగే హక్కు వీళ్ళు కలిగి ఉన్నారన్న సంగతిని వాళ్ళు తెలుసుకోరు. రైట్ టు ఫుడ్, మరి ఆహారాన్ని లేకపోతే పోషణను పొందే హక్కు. మనం గమనించగలిగితే వాళ్ళు కుటుంబంతో సంబంధం లేని పరిస్థితుల్లో ఉంటున్నారు, వీధి బాలలుగా ఉంటున్నారు. కాబట్టి వీళ్ళు కొంత ఆహార లోటుతో ఉంటూ ఉంటారు, ఇన్సఫిషియంట్ ఫుడ్. సో వీళ్ళకేంటంటే ఎప్పటికప్పుడు సమృద్ధి అయిన ఆహారం అందించేలాగా చూడాలి. ఎందుకనంటే సమృద్ధి అయిన ఆహారం లేకపోతే పెరుగుదల, వికాసం కూడా సరైన స్థాయిలో ఉంది. ఇఫ్ ఎట్ ఆల్ దే డోంట్ హ్యావ్ ఎనీ సంషియస్ ఆర్ సఫిషియంట్ ఫుడ్, their growth and development will not be in a right track, and they are prone to the risk of malnutrition. వీళ్ళు పౌష్టికాహార లోపంతో కూడా మరి బాధపడుతూ ఉంటారు. పౌష్టికాహార లోపానికి వీళ్ళు గురవుతూ ఉంటారు. కాబట్టి ఈ విషయాల్లో కూడా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రైట్ టు హెల్త్, సో సిన్స్ దే ఆర్ అవే ఫ్రమ్ ది ఫ్యామిలీ, away from the facilities, they lack sanitary facilities and often they are dirty and they are unhygienic. వాళ్ళు అశుభ్ర పరిస్థితుల్లో మరి కొన్ని సదుపాయాలు లేని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి వీళ్ళ విషయంలో మరి ప్రభుత్వాలు అనేక రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ వీళ్ళకి కొంత నిరాశ్రయుల ఆశ్రయం, అంటే కొన్ని పట్టణ ప్రాంతాలలో ఇవన్నీ కూడా ఉంటాయి. వీటిలో వాళ్ళకి అవకాశాలను ఇస్తూ వారి పట్ల ఇది చూసుకుంటూ ఉండాలి. అందుకని దీనికోసమే మనకి 1098 చైల్డ్ లైన్ ఇది మనకి పనిచేస్తూ ఉంది. అలాగే రైట్ టు ఎడ్యుకేషన్, వీరికి విద్యను పొందే హక్కు. మరి ప్రాథమిక విద్యతో పాటుగా ఏదో ఒక వృత్తిపరమైన విద్య, వొకేషనల్ ట్రైనింగ్ అనేది వీళ్ళకి ఉంటే ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి, వాళ్ళ జీవితాన్ని కొనసాగించడానికి ఉపయోగపడుతూ ఉంది. నాట్ ఓన్లీ ప్రైమరీ ఆర్ బేసిక్ ఎడ్యుకేషన్ బట్ ఆల్సో వొకేషనల్ అండ్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ విల్ హెల్ప్ దెమ్ టు survive on their own. And the next issue
that is affecting the implementation of RTE 2009. విద్యా హక్కు చట్టం 2009ని ప్రభావితం చేసే మరొక అంశం ఏంటంటే అబాండాన్డ్ చిల్డ్రన్, నిరాశ్రయులైన నిర్లక్ష్యము గావించబడిన బాలలు. అబాండాన్డ్ చిల్డ్రన్ ఆర్ the most helpless and most frequent victims of violence, disease, malnutrition and death. సో ఇలాగ నిరాశ్రయులైన నిర్లక్ష్యం గావించబడిన బాలల్లో మనకి మరి వీళ్ళే చాలా త్వరితగతిన హింసకు, అదేవిధంగా రోగాలకు, పోషణ లేని లేకపోతే మాల్ న్యూట్రిషన్, పౌష్టికాహార లోపానికి, అదేవిధంగా కొంత హింసకు కూడా గురి అవుతున్న, ప్రభావితం అవుతున్న పిల్లలుగా లేకపోతే బాలబాలికలుగా మనం చూసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ దే ఆర్ ప్రోన్ టు క్రైమ్. మరి నేరానికి కూడా వాళ్ళు ప్రభావితం అవుతూ ఉంటారు. అది మరి అవునా కాదా, మంచిదా చెడ్డదా, ఇవన్నీ ఆలోచించకుండా, విచక్షణ లేకుండా వాళ్ళు ఈ విధంగా ఉంటూ ఉంటారు. కాబట్టి కొన్ని సర్వేల ప్రకారం ఇప్పటికే 2 కోట్ల మంది ఈ విధంగా భారతదేశ జనాభాలో ఉంటున్న వారు ఉన్నారు. అబాండన్డ్ లేదా నిర్లక్ష్యం గావించబడిన బాలబాలికలు ఉన్నారంటే మనం ఆశ్చర్యపోనవసరం లేదు. 2 కోట్ల మంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఇటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని మరి విద్య వారికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎటువంటి అవకాశాలను కల్పిస్తుంది, మనం వారికి ఏ విధంగా తోడ్పడచ్చు అనేది కూడా మనం ఆలోచించాలి. అండ్ మోర్ ఓవర్ దెర్ ఆర్ సర్టెన్ చైల్డ్ అబాండన్మెంట్ లాస్. సో దే డిఫర్ ఫ్రమ్ స్టేట్ టు స్టేట్. భారతదేశంలోనే మనకి ఇటువంటి చట్టాలు కొన్ని ఉన్నాయి. అది రాష్ట్రానికి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. అయినప్పటికీ ఇవన్నీ కూడా కొన్ని ఖచ్చితమైన నియమ నిబంధనలకు అనుగుణంగా ఉంటూ ఉంటాయి. కాబట్టి వీటిని కూడా మనం చూస్తూ ఉండాలి. ఇంకొకటి ప్రభావితం చేసే RTE 2009. విద్యా హక్కు చట్టం 2009ని ప్రభావితం చేసే మరొక అంశం ఏంటంటే అనాథలు, ఆర్ఫన్స్. సో అనాథలుగా ఉండటం కూడా మరి అది ఒక సమస్యే అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరి పర్యవేక్షణలో వాళ్ళు ఉండటం లేదు, లేకపోతే ఎవరి పర్యవేక్షణలో వాళ్ళు ఉండటం, ఎవరి కింద వారు ఉండటం లేదు కనుక, తల్లిదండ్రుల పర్యవేక్షణలో లేరు కనుక వారి విషయంలో మరి కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ ఆర్ఫన్స్. సో దీస్ పీపుల్ హ్యావ్ బికమ్ a hindrance in implementation of RTE 2009. An orphan is a child whose parents are dead and have abandoned them permanently. పూర్తిగా విడిచిపెట్టబడిన పిల్లలు లేదా తల్లిదండ్రులు లేని పిల్లల్ని మనం అనాథలుగా అంటూ ఉంటాం. ఇన్ కామన్ యూసేజ్ ఓన్లీ ఏ చైల్డ్ హూ లాస్ట్ బోత్ ద పేరెంట్స్ డ్యూ టు డెత్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆర్ఫన్. ఇంకా స్వతహాగా సహజంగా మనం చెప్పుకోవాలి అంటే ఇద్దరు తల్లిదండ్రుల్ని, తల్లిని తండ్రిని ఇద్దరిని కోల్పోయిన పిల్లల్ని మనం అనాథలుగా అంటూ ఉంటాం. ఇందులో వయోజనుల్లో కూడా కొంతమంది అనాథలు మనకి కనబడుతూ ఉంటారు. అడల్ట్స్ కెన్ ఆల్సో బి రెఫర్డ్ టు యాజ్ ఆర్ఫన్స్ ఆర్ అడల్ట్ ఆర్ఫన్స్. వయోజన అనాథలు అన్నమాట వీళ్ళు. కాబట్టి వీళ్ళకి సంబంధించి ఏ చట్టాలు ఉన్నాయి, ఏ విధంగా వీళ్ళు ఇదవ్వచ్చు, అభివృద్ధి పొందొచ్చు అన్న విషయాలు కూడా మనం తెలుసుకుని వీళ్ళకి ఇది చేయాలి. అందుకని వీళ్ళ కోసమే మనకి యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్, యూనిసెఫ్. సో ఇది కూడా మనకి అనేక రకాలుగా ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తూ ఉంది. మరి 2.5 కోట్ల మంది భారతదేశంలో అనాథలుగా ఉన్నారు అంటే మరి 2007 సమయానికి, 2007వ సంవత్సరానికే 2.5 కోట్ల మంది అనాథలు, ఒక సర్వే ప్రకారం 2.5 కోట్ల మంది అనాథలు భారతదేశంలో ఉన్నారంటే ఇది అంత తీవ్రమైన సమస్య మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి మనకి వీరికి అభివృద్ధి లేకపోతే వీరికి తిరిగి విద్యా వ్యవస్థలోనికి తీసుకోవటం లేకపోతే ఇటువంటివన్నీ చేయటంలో కొన్ని NGOs అలాగే కొన్ని యూత్ ఆర్గనైజేషన్స్ మరి
ధార్మిక సంస్థలు ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. దీనికి అనుగుణంగా కొంత అవగాహన ఉన్నప్పుడు మరి విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయటం, బాలబాలికల హక్కుల్ని పరిరక్షించటం, అందుకు అనుగుణంగా వీరిలో కొంత చైతన్యం తీసుకురావటం, ఇవన్నీ కూడా మనం చేయాలి. అలాగే మరి భారతదేశాన్ని మరి అభివృద్ధి పదంలో మనం నడిపించాలి. కాబట్టి ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యంగా మనం భావించాలి. కాబట్టి విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయడంలో అడ్డంకులు మనం చూసాం. వీటిని ఏ విధంగా మరి తీసివేయచ్చు, లేకపోతే ఏ విధంగా అధిగమించవచ్చో కూడా మనం చూసాం. అండ్ సో ఫార్ వీ హ్యావ్ dealt with what are the issues in implementing or the obstacles in implementing RTE 2009, and moreover we have seen the measures to overcome these issues, and here we complete. Welcome back. So now in this lecture we shall deal with the concept of differently abled children. భిన్నమైన సామర్థ్యాలు కలిగిన పిల్లలు, విభిన్నమైన సామర్థ్యాలు కలిగిన పిల్లలు అనే అంశాన్ని మనం ఈ లెక్చర్లో చూడబోతున్నాం. మరి ఈ లెక్చర్లో ప్రాముఖ్యంగా డిజేబిలిటీ, మరి వైకల్యం ఉన్న వారి గురించి, అదేవిధంగా వీరికి సంబంధించిన విద్యా అవకాశాలు, ఏ విధంగా వీరు అభివృద్ధి పొందుకునే అవకాశాలు మనకి రాజ్యాంగం అదేవిధంగా చట్టాలు కల్పిస్తూ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం చూడబోతూ ఉన్నాం. సో హియర్ ఇన్ దిస్ lecture we shall deal with the differently abled children, their provisions, their educational provisions, and even the acts and the governmental provisions for their development. So attitude towards the girl child and her participation in schooling, మరి బాలికల విద్య పట్ల మరి ఉన్న వైఖరి, అదేవిధంగా వారు పాఠశాలలో పాల్గొనడం గురించిన అంశాలు, అదేవిధంగా పనిష్మెంట్, అబ్యూజ్ అండ్ వైలెన్స్ ఇన్ స్కూల్స్, మరి దండన, అదేవిధంగా మరి పాఠశాలల్లో హింసా ప్రేరేపితమైన అంశాల గురించి కూడా మనం ఈ లెక్చర్లో చూడబోతూ ఉన్నాం. సో ద టర్మ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ is sometimes used as a substitute for disabled or handicapped, and moreover this differently abled term is an alternative for the words disabled or handicapped. వైకల్యం ఉన్నవారు లేకపోతే వికలాంగులు, వీరిని ఆ విధంగా ప్రస్తావించటం బదులుగా భిన్నమైన లేదా విభిన్నమైన ప్రతిభ కలిగిన వారు, భిన్నమైన సామర్థ్యాలు కలిగిన వారు అని ఈ రకంగా అనటం మనం చూస్తూ ఉన్నాం. దీన్ని మనం డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటున్నాం. వాస్తవానికి మరి వైకల్యం గురించి అనేక మాటలు మనం చూస్తూ ఉంటాం. హ్యాండిక్యాప్డ్ అని, డిజేబుల్డ్ అని, ఇంపైర్డ్ అని. సో ఇన్ని రకాలుగా మనం చూస్తూ ఉంటాం. కానీ వీరందరినీ కూడా ఒక రకంగా మరి భిన్నమైన సామర్థ్యాలు లేదా విభిన్నమైన ప్రతిభలు కలిగిన వారుగా మనం ఇక్కడ వివరణిస్తూ ఉన్నాం. సో డిఫరెంట్లీ ఏబుల్డ్ ఈజ్ ఆఫెన్ డిస్క్రైబ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నార్మల్ ఫంక్షనింగ్ ఆఫ్ ఫిజికల్, మెంటల్ ఆర్ సైకలాజికల్ ప్రాసెస్. మానసిక, శారీరక విధానాలలో సాధారణ పరిస్థితులు లేని వారిని ఈ విధంగా భిన్నమైన ప్రతిభ కలిగిన వారు, లేకపోతే భిన్నమైన సామర్థ్యాలు కలిగిన వారిగా మనం చెప్తూ ఉంటాం. మన భారతదేశ జనాభాలో కనీసం 8% మంది ఇటువంటి భిన్నమైన ప్రతిభను లేదా సామర్థ్యాలు కలిగిన వారిగా మనం చూస్తూ ఉన్నాం. అట్లీస్ట్ దెర్ ఈజ్ 8% ఆఫ్ ది పాపులేషన్ అమాంగ్ ది టోటల్ ఇండియన్ పాపులేషన్ ఈజ్ కన్సిడర్డ్ టు బి disabled and persons with disability. వీళ్ళందరికీ కూడా వైకల్యం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. PWD Act, Persons with Disability Act 1995. So it says that it means that people with different abilities or differently abled persons such as blindness, అంధత్వము, లో విజన్, దృష్టి మాంద్యము, లెప్రసీ క్యూర్డ్, కుష్ఠరోగులు, అదేవిధంగా హియరింగ్ ఇంపైర్మెంట్, వినికిడి లోపం ఉన్నవారు, లోకోమోటర్ డిజేబిలిటీ, మరి చలనాత్మకమైన వైకల్యం ఉన్నవారు, మెంటల్ రిటార్డేషన్, మానసిక వైకల్యం ఉన్నవారు, మెంటల్ ఇల్నెస్, మానసిక రుగ్మతలో ఉన్నవారు, వీళ్ళందరూ కూడా మరి వైకల్యం ఉన్నవారిగా లేదా భిన్నమైన సామర్థ్యాలు కలిగిన వారిగా మనం
పిడబ్ల్యూడి యాక్ట్ 1995 ప్రకారం మనం చెప్తూ ఉన్నాం. అలాగే మరి దాదాపుగా 28 ప్రపంచవ్యాప్తంగా 28 కోట్ల మంది మరి దృష్టి లోపంతో లేకపోతే దృష్టి లోపం అనగా అంధత్వంతో ఉన్నట్లుగా మరి వ్యాప్తంగా ఉన్న సర్వేలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. సో డిఫరెంట్లీ ఏబుల్డ్ లేదా భిన్నమైన సామర్థ్యాలు కలిగిన బాలబాలికల గురించి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇస్తున్న నిర్వచనం ఏంటంటే మరి వ్యక్తి సామర్థ్యాలలో కొంత లోపాలు లేకపోతే కొంత భిన్నమైన సామర్థ్యాలు కలిగి ఉండటాన్ని గురించి వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఈ భిన్నమైన సామర్థ్యాలకి కలిగిన కారణాలు, ద రీజన్స్ ఫర్ డిజేబిలిటీ ఈజ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్, జన్యుపరమైన సమస్యలు, అనువంశికత లేకపోతే హెరిడిటీ, ఇవన్నీ కూడా రకముంది. లేదా డిసీజ్, ఏదైనా ఒక వ్యాధి కారణంగా లేదా రోగం కారణంగా మరి డిజేబిలిటీ వైకల్యం రావటం, లేదా మాల్ న్యూట్రిషన్ పౌష్టికాహార లోపం కారణంగా కూడా కొన్ని సందర్భాల్లో మరి వైకల్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా యుద్ధాల టైంలో లేకపోతే యుద్ధ సమయాల్లో మనం కొంత వైకల్యాన్ని చూస్తూ ఉంటాం. ఏదో ఒక సందర్భంలో ప్రమాదాలు లేకపోతే దాడులు కారణంగా అవయవాల్ని కోల్పోవటం, ఈ విధంగా. అలాగే శానిటరీ నెగ్లెక్ట్, సో ఇటువంటి సమస్యలు. అలాగే పేదరికం, పేదరికం కూడా ఒకనొక సమస్యగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు వీటన్నిటిని కలిపి మన భారతదేశ ప్రభుత్వం ఇటీవల దివ్యాంగులు అన్న పేరుతో మరి ఇప్పుడు మనం పలుకుతూ ఉన్నాం. ద సిట్యుయేషన్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్. దాదాపుగా మరి 15 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా వైకల్యంతో ఉన్నట్లు కొన్ని సర్వేలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. 2011 జనగణన ప్రకారం, జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 2,68,00,000 మంది వైకల్యంతో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో వీటి పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయంటే, వీటి పర్యవసానాలు మరి సోషల్ మార్జినలైజేషన్, సామాజికంగా వీరికి కొంత ఎడబాటు లేకపోతే కొంత అవకాశాలు తగ్గిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి వీరికి కూడా సమాన అవకాశాలు కలిగే విధంగా, సమాన మరి న్యాయం జరిగే విధంగా ప్రభుత్వ చట్టాలు కానీ ప్రభుత్వాలు కానీ చర్యలు తీసుకుంటూ ఉన్నాయి. అనుగుణంగా వీరిలో కూడా అభివృద్ధిని మనం చూస్తూ ఉన్నాం. సో బికాస్ ఆఫ్ దిస్ డిజేబిలిటీ we come across social marginalization, and whereas their opportunities are being decreased day to day, and at the same time they are being prone to many problems in their survival. For that we have so many laws, and even the government policies are working in accordance with their problems so that they can be at normalcy. వాళ్ళు కూడా సమానంగా, సహజంగా అందరితో సమానంగా ఉండటానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటూ ఉన్నాయి. And violence is also one of the consequence of disability or differently abled. ఈ భిన్నమైన ప్రతిభ కలిగిన వారు లేకపోతే సామర్థ్యాలు కలిగిన వారిలో హింస కూడా అధికంగా ప్రేరేపితంగా ఉంటూ ఉంటుంది. There is an increasing risk of disabled children becoming unfortunate victims of violence. హింసకు గురవుతూ లేకపోతే దాడులకు గురవుతూ వారిని వారు రక్షించుకోలేక, వారిని వారు పోషించుకోలేక, ఇది కూడా ఒక పర్యవసానంగా, అనగా మరి భిన్నమైన సామర్థ్యాలు కలిగిన వారిలో వచ్చే ఒక పర్యవసానంగా మనం చూస్తూ ఉన్నాం. Unfortunately, in certain countries, a physical or psychological handicap could also be the cause for infanticide following the social and financial burdens. Disabled children put an end to their family life. And moreover, we come across all these problems and consequences of the disability. ఈ వైకల్యం కారణంగానే కొన్ని దేశాల్లో వారు గర్భస్థ శిశువులుగా ఉన్నప్పుడే వారి జీవితాన్ని అంతం చేసేయటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అండ్ డిస్క్రిమినేషన్ డ్యూ టు డిజేబిలిటీ. ఈ వైకల్యం కారణంగా
మరి వీళ్ళకి కొంత వివక్ష లేకపోతే వీళ్ళల్లో కొంత తేడా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవేవి కూడా మంచిది కాదు అని విద్యార్థులందరూ కూడా గమనించాలి. So discrimination due to disability is numerous in fields of education, transportation, cultural life and places of service. సో వైకల్యం కారణంగా మనకి విద్యా సంస్థల్లో, అదేవిధంగా రవాణా వ్యవస్థలో, సాంస్కృతిక జీవనంలో, అనేక సందర్భాలలో దైనందిన జీవితంలో వీళ్ళకి కొంత వివక్ష ఏర్పడుతున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఈవెన్ ఇన్ ది డెవలప్డ్ కంట్రీస్, అభివృద్ధి పొందిన దేశాల్లో కూడా ఈ వివక్షను మనం చూస్తూ ఉన్నాం. ఈవెన్ ఇన్ ద డెవలప్డ్ కంట్రీస్, సో వీ అబ్జర్వ్ సర్టన్ డిస్క్రిమినేషన్ టువర్డ్స్ ది డిజేబుల్డ్ చిల్డ్రన్. దే ఆర్ కెప్ట్ అసైడ్, దే ఆర్ సెపరేటెడ్. వారిని కాస్త దూరంగా ఉంచటం, వారిని వెలుపల ఉంచటం. అండ్ మోర్ ఓవర్ సర్టన్ కంట్రీస్, సో ఇన్ అకార్డెన్స్ విత్ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, దే ఆర్ being assisted with the special institutions, special classes or special education. ప్రత్యేక విద్యా సంస్థల ద్వారా మరి విద్యను అందించడానికి చాలా దేశాలు మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో మరి ఇటువంటి బాలబాలికలకు అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాయి. అండ్ వీ షల్ సీ వాట్ ఆర్ ది రైట్స్ దట్ ఆర్ బీయింగ్ వెస్టెడ్ విత్ ది డిజేబుల్డ్ చిల్డ్రన్. మరి చైల్డ్ రైట్స్ కన్వెన్షన్, బాలల హక్కుల సదస్సుకు అనుగుణంగా, CRCకి అనుగుణంగా వైకల్యం కలిగిన బాలబాలికల్లో కూడా కొన్ని హక్కులు మనం చూస్తూ ఉన్నాం. అండ్ ఎస్పెషల్లీ ద సెకండ్ పారాగ్రాఫ్ ఆఫ్ ది ఆర్టికల్ 23 ఆఫ్ CRC, మరి ప్రకరణం 23లోని 2వ పారా బాలల హక్కుల విధానం ప్రకారం ఏంటంటే వారికి సమాన హక్కులు కల్పించాలి, అలాగే ప్రత్యేక సంరక్షణ ఉండాలి, తల్లిదండ్రులు లేదా సంరక్షకుల పర్యవేక్షణలో వాళ్ళు పెరగాలి, వాళ్ళకి సరైన వైద్య సదుపాయాలు అందాలి. ఇవన్నీ కూడా ఈ హక్కులుగా మనం చూస్తూ ఉన్నాం. అండ్ మోర్ ఓవర్ దేర్ సఫరింగ్ షుడ్ బి రెడ్యూస్డ్ టు 0. వారి శ్రమ పడటం కూడా, లేకపోతే వారి బాధలు కూడా తగ్గించబడాలి, అవన్నీ కూడా శూన్యానికి తీసుకురావాలి అన్న సంగతి కూడా మరి అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ద సెకండ్ పారాగ్రాఫ్ ఆఫ్ ఆర్టికల్ 23 CRC is dedicated to children with disabilities, and it guarantees their right to get special care and to request the granting of special assistance, special care, so under the supervision of their parents or their guardians. It is obvious that children with disabilities are entitled to special treatment, but in practice most of these children are entirely deprived of even proper medical treatment, and their suffering should become 0 by all these provisions. And right to education, విద్య పొందే హక్కును కూడా వాళ్ళు కలిగి ఉన్నారు. కాబట్టి వారికి సరైన సదుపాయాలు కూడా ఉండాలి. సరైన సదుపాయాలు లేని కారణంగా వాళ్ళు విద్యను పొందలేకపోతున్నారు అనేది ఒక వాదన. డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ మీన్స్ ఆఫ్ నాలెడ్జ్, ద డిజేబుల్డ్ చిల్డ్రన్ డు నాట్ రిసీవ్ ఎడ్యుకేషన్, నాట్ ఈవెన్ ది ప్రైమరీ ఎడ్యుకేషన్. ప్రాథమిక విద్య కూడా సరైన సదుపాయాలు లేని కారణంగా వారికి అందటం లేదు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మరి పరిగణలోనికి మనం తీసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ ఇది సీరియస్ వయలేషన్ ఆఫ్ CRC. మరి బాలల హక్కుల చట్టాన్ని ఉల్లంఘించటమే, వారికి విద్యను అందించకపోవటం, విద్యా సదుపాయాలు కల్పించకపోవటం, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను పట్టించుకోకపోవటం అనేది బాలల హక్కుల చట్టాన్ని మరి ఉల్లంఘించటమే అవుతుంది. And moreover, CRC guarantees the right of every child to attend schooling. మరి పాఠశాలలో హాజరవటం అనేది మరి CRC కల్పిస్తున్న హక్కుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా రైట్ టు లీజర్, మరి వారి తీరిక వేళలను కూడా వాళ్ళు మరి ఉపయోగించుకునే చట్టాన్ని కూడా వీళ్ళు కలిగి ఉన్నారు. మరి సాధారణ బాలలతో పాటుగా మరి విభిన్నమైన సామర్థ్యాలు కలిగిన బాలబాలికలు అనేవాళ్ళు మరి CRC ఆర్టికల్ 31
ఆర్టికల్ 31 ప్రకారం ఈ హక్కును కూడా వాళ్ళు కలిగి ఉన్నారు. రైట్ టు పార్టిసిపేషన్, పాల్గొనే హక్కును కూడా కలిగి ఉన్నారు. కారణం ఏంటంటే కొన్ని సందర్భాలలో మరి వివక్షకు గురవుతారు గనక వివక్ష లేకుండా పాల్గొనే హక్కును ప్రతి సందర్భంలో ఈ విభిన్నమైన సామర్థ్యాలు కలిగిన విద్యార్థులు పాల్గొనే హక్కును ఆర్టికల్ 12 ప్రకారం, సిఆర్సి ఆర్టికల్ 12 ప్రకారం వాళ్ళు కలిగి ఉన్నారు. సో participation is a fundamental need of a disabled child, and moreover they got this right in accordance with the article 12 of CRC, and moreover the right of participation equally extends to all aspects of సోషల్ లైఫ్. వాళ్ళ సామాజిక జీవనంలో, సాంస్కృతిక జీవనంలో ప్రతి సందర్భంలో కూడా వాళ్ళు పాల్గొనే హక్కును కలిగి ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ చిల్డ్రన్ సఫరింగ్ ఫ్రమ్ డిజేబిలిటీ, సో దే హ్యావ్ their own opinion and their opinions are being respected, and at the same time the obstacles are eliminated and they are at par with the generally abled children. సో సాధారణ ప్రతిభ లేదా సాధారణ సామర్థ్యాలు కలిగిన విద్యార్థులతో సమానంగా వారికి ఇవన్నీ కూడా మరి కల్పించాల్సిన అవసరత ఉంది. అండ్ మోర్ ఓవర్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ది గర్ల్ చైల్డ్ అండ్ పార్టిసిపేషన్ ఇన్ స్కూలింగ్. బాలికల విద్య పట్ల వైఖరి, అదేవిధంగా వాళ్ళు పాఠశాలల్లో పాల్గొనే విధానాన్ని కూడా మనం చూడబోతూ ఉన్నాం. దాదాపుగా 3.5 కోట్ల మంది భారతదేశంలో, అనగా బాలికలు 3.5 కోట్ల మంది భారతదేశంలో మరి బడి బయట పిల్లలుగా మనం చూస్తూ ఉన్నాం. 2011 జనగణన జనాభా లెక్కల ప్రకారం మరి 3.5 కోట్ల మంది బాలికలు మరి పాఠశాల బయట ఉన్నట్లు చూస్తూ ఉన్నాం. సో ఇండియా హ్యాస్ 3.5 మిలియన్ గర్ల్స్ స్టిల్ అవుట్ ఆఫ్ స్కూల్. సో అకార్డింగ్ టు ఇండియాస్ 2011 census. And moreover 50% of the household and 11% of the schools has no toilets, and adolescent girls have also noted that in schools with inadequate toilet facilities. 2011వ సంవత్సరం జనగణన జనాభా లెక్కల ప్రకారం దాదాపుగా 50% మంది, ఇంచుమించుగా 53% మంది గృహాలకు సరైన మరి మరుగుదొడ్డి సౌకర్యాలు సదుపాయాలు లేవు. అదేవిధంగా 11% పాఠశాలల్లో కౌమార దశలో ఉన్న బాలికలకు అనుగుణమైన మరి ఇటువంటి మరుగుదొడ్లు లేవు అన్న సంగతి చాలా బాధాకరమైన విషయంగా మనం చూస్తూ ఉన్నాం. అండ్ మోర్ ఓవర్ ఇన్ దిస్ వే girl child in India is often deprived from her right of education. ఈ విధంగా బాలికలు విద్య పొందే హక్కును లేకపోతే విద్యను పొందే హక్కును లేదా సదుపాయాన్ని దూరం చేసుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా కొన్ని పరిస్థితులకి అనుగుణంగా ఒక బడి ఈడు బాలికల్లో, అదేవిధంగా బడి ఈడు బాలల్లో కొంత గ్యాప్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇది ఒక అసమానత అని మనం చెప్పుకోవచ్చు. కారణం ఏంటంటే బాలికలకు కొన్ని అవకాశాలు ఉన్నప్పటికీ మరి వాటికి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా వాటిని ఉపయోగించుకోకపోవటం. మోరోవర్ there is an inequality between male and female rights or opportunities in the society, in the community. Whereas they get married early, have children and raise them up, they are supposed to do the household work. సో వాళ్ళు ఏంటంటే మరి కొన్ని పరిస్థితుల్లో విద్యకు దూరం అవటం, చాలా చిన్న వయసులో వివాహాలు చేసుకోవటం, చాలా చిన్న వయసులోనే పిల్లలను కనటం, వారిని పెంచటం, ఈ పరంగా వారి బాల్యం లేకపోతే వారికి ఉండే అవకాశాలు వాళ్ళు కోల్పోతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా పాఠశాలలో మరి కార్పొరల్ పనిష్మెంట్, దండన కూడా
ఒక రకంగా విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కార్పొరల్ పనిష్మెంట్ ఆర్ ఫిజికల్ పనిష్మెంట్, ఫిజికల్ డిసిప్లిన్ ఇన్ సమ్ కాంటెక్స్ is a punishment intended to cause physical pain on a person. మరి భౌతికంగా వ్యక్తికి హాని కలిగించటం లేదా బాధను కలిగించటమే మనకి ఈ భౌతిక దండనగా మనం చూస్తూ ఉన్నాం, కార్పొరల్ పనిష్మెంట్. సో చాలా వరకు పాఠశాలల్లో కొట్టడం, తిట్టడం, లేకపోతే చెవి మెలియటం, ఇటువంటివన్నీ మనం చూస్తున్నాం. బీటింగ్ అప్, స్లాపింగ్, చంపదెబ్బలు వేయటం, ట్విస్టింగ్ ఫింగర్స్ విత్ పెన్సిల్స్, పించింగ్ ఇయర్స్ అండ్ ఫ్లాగింగ్ విత్ రబ్బర్ స్ట్రింగ్స్. సో రబ్బరు బ్యాండ్లతో కొట్టడం, లేకపోతే చెవులు గిల్లటం, మెలేయటం, అలాగే వేల మధ్యలో పెన్సిల్ పెట్టి దండించడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ పాఠశాలలో మరి భౌతిక దండనగా మనం చూస్తూ ఉన్నాం. ఈ భౌతిక దండన కారణంగా ఏం జరుగుతుందంటే కొన్ని సందర్భాలలో భౌతిక సమస్యలు, లేకపోతే ఒక రకంగా చెప్పాలంటే భౌతిక పరమైన రుగ్మతలకు వీళ్ళు గురవుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో కార్పొరల్ పనిష్మెంట్ హ్యాస్ ఫిజికల్ కాన్సిక్వెన్సెస్. మెనీ చిల్డ్రన్ సఫర్ ఫిజికల్ ఇంజురీ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ కార్పొరల్ పనిష్మెంట్, such as broken bones, infections, and physical illness. These physical consequences can be painful for children and costly for families. Injuries can affect children's physical development and can have an economic impact on the entire community. మరి వీళ్ళకి భౌతిక పరమైన భౌతిక దండన జరిగిన కారణంగా భౌతికంగా కొన్ని అవయవాలను కోల్పోవచ్చు, లేకపోతే ఆ విధంగా వాళ్ళు బాధకు గురవ్వచ్చు, నిరాశ్రయులు అవ్వచ్చు, లేకపోతే కొంత పాఠశాల వాతావరణానికి దూరం అయ్యే పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. అండ్ మోర్ ఓవర్ దిస్ కార్పొరల్ పనిష్మెంట్ హ్యాస్ ఇమోషనల్ అండ్ సైకలాజికల్ కాన్సిక్వెన్సెస్. Corporal punishment has emotional and psychological consequences, where the people who are beaten up, the children who are beaten up, students who are beaten up, so they are prone to emotional depression. వాళ్ళు భావోద్వేగపరమైన కుంటనానికి కూడా లోనవుతూ ఉంటారు, మానసికంగా రుగ్మతలకు లోనవుతూ ఉంటారు. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ భౌతిక దండన అనేది, ఫిజికల్ పనిష్మెంట్ అనేది ఏమాత్రం కూడా మంచిది కాదు. సో కాబట్టి వీటిని కూడా కొంత నిర్మూలించడానికి విద్యా వ్యవస్థల్లో కొన్ని మార్పుల్ని మనం తీసుకురావాలి. అదేవిధంగా అబ్యూజ్ అండ్ వైలెన్స్ ఇన్ స్కూల్స్, పాఠశాలల్లో హింసను ప్రేరేపించే విధంగా కొన్ని పరిస్థితులు ఉంటాయి. వాటికి కూడా కొంత దూరంగా ఉండాలి. ఎందుకనంటే కౌమార దశలో ఉన్న బాలికలు, ముఖ్యంగా 15 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల వయసు ఉన్న బాలికలు కొన్ని రకాలుగా సెక్షువల్ అబ్యూజ్, లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు కొన్ని సర్వేలు మనకి చెప్తూ ఉన్నాయి. అదేవిధంగా మనం గమనించగలిగితే ప్రతి పాఠశాలలో కనీసం 13% మంది బాలికలు వేధింపులకు గురవుతున్నట్లు, అది భౌతిక లేదా శారీరక, మానసిక, లైంగిక వేధింపులకు గురవుతున్నట్లుగా కొన్ని సర్వేలు మనకి చెప్తూ ఉన్నాయి. మరి ఇటువంటి హింస, ఇటువంటి వేధింపులు అనేవి విద్యా వ్యవస్థలో ఏమాత్రం కూడా మంచివి కాదు అన్న సంగతిని మనం తెలుసుకోవాలి. వైలెన్స్ ఇన్ స్కూల్స్ అండ్ ప్రెషర్ ఫ్రమ్ conservative societies to drop out early are some of the barriers of adolescent girls all over the world face as they struggle to receive an education. మరి ముందుగానే పాఠశాలను విడిచిపెట్టేయటం, లేకపోతే బడి ఈడు పిల్లలు పాఠశాలకు వెళ్లకుండా చేయటం, మరి ఇవన్నీ కూడా హింసను ప్రేరేపించే విధంగా పాఠశాలలో ఉండటం, వేధింపులకు గురి చేసే విధంగా పాఠశాల విధానాలు ఉండటం అనేది ఏమాత్రం కూడా మంచిది కాదు అన్న సంగతిని మనందరం కూడా తెలుసుకోవాలి. అలాగే మరి బడి ఈడు బాలికల్లో కొన్ని విషయాలలో మరి లైంగిక వేధింపులకు గురవటం కూడా చాలా బాధాకరమైన సంగతి.
Schoolgirls of all ages have reported a large number of instances of sexual harassment and assault, ranging from gender discrimination to rape. లైంగిక వివక్ష నుంచి మరి మానభంగాల వరకు అనేక రకాలైన మరి వివక్షలకు వీళ్ళు గురవుతూ ఉన్నారు, వేధింపులకు గురవుతూ ఉన్నారు, మరి హింసలకు గురవుతూ ఉన్నారు. మరి ఇవేవి కూడా బాలికల పట్ల మంచివి కాదు అన్న సంగతిని కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇటువంటి మానసిక వేధింపులు కొన్ని సందర్భాలలో మరి వీటిని బడి మానేసే విధంగా చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. This psychological abuse will hinder the girl child to attend the school, and moreover not only the psychological abuse but also the rape. Rape is the worst form of sexual violence. మరి లైంగిక హింసలో మరి మానభంగం అనేది ఇంకా పరాకాష్ట. సో ద వర్స్ట్ ఫామ్. సో ఇటువంటివన్నీ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే భయానకమైనవి, హారర్, కొంత భయానక సంఘటనలుగా మనం చూస్తూ ఉన్నాం. కొన్ని సందర్భాలలో ఫిజికల్ అటాక్, మరి శారీరక దాడులు కూడా మరి బాలికల మీద చేయటం, పాఠశాల వ్యవస్థకు అవేవి కూడా మంచిది కాదన్న సంగతిని కూడా మనం తెలుసుకోవాలి. అంత మాత్రమే కాదు, ఫిజికల్ పనిష్మెంట్ డైరెక్టెడ్ టు సెలెక్టెడ్ బాడీ పార్ట్స్ బై ది టీచర్స్. కొన్ని సందర్భాలలో భౌతికమైన దండనలు, భౌతిక దండన, కొన్ని అవయవాలకే భౌతిక దండన. ఎలాగంటే బెత్తంతో కొట్టడం. ఎక్కడ కొడతారంటే ఒంటి మీద ఎక్కడ పడితే అక్కడ కొడితే బాగోదు కనుక చేతుల మీదే కొట్టడం. ఇటువంటివి కొన్ని సందర్భాలలో మనం చూస్తే మరి ఇవన్నీ కూడా మరి బాలికా విద్యను నిర్వీర్యం చేస్తున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. These include members of the school community with whom they interact frequently. మరి ఇటువంటి భౌతిక దాడులు ఎవరి వల్ల జరుగుతున్నాయి అంటే ఎవరితో అయితే వీరు పరిచయాన్ని, సంబంధాన్ని పాఠశాల స్థాయిలో కలిగి ఉంటున్నారు. ఎవరితో కలిగి ఉంటారు? తోటి బాలలతో, తోటి అభ్యాసకులతో, అలాగే ఉపాధ్యాయులతో, అలాగే ఇటువంటి వారితో మరి ఈ హింసకు గురవుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే కొన్ని సందర్భాలలో మార్కుల విషయంలో మరి వేధింపులకి గురవటం. మార్కుల విషయంలో మార్కులు తక్కువ వేస్తాం, లేకపోతే తక్కువ వచ్చినాయని తిట్టడం, కొట్టడం, మీరు సరిగ్గా ఉండకపోతే మార్కులు మేము తగ్గించేస్తాం. ఇటువంటి సమ్ టీచర్స్ థ్రెటన్ ది గర్ల్స్ విత్ లో మార్క్స్ ఇఫ్ దే రిఫ్యూజ్ టు డేట్. సో ఇటువంటివన్నీ మనం చూస్తే చాలా ప్రాముఖ్యంగా ఎంతో బాధాకరమైన సంఘటనలు. కానీ మరి వీటన్నిటిని మనం అధిగమించి వీటన్నిటిని నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి పౌరుడు కూడా మనం పూనుకోవాలి. సెడక్షన్ ఈజ్ కమిటెడ్ బై స్కూల్ బాయ్స్, టీచర్స్, నాన్ స్కూల్ బాయ్స్, ఓల్డర్ మెన్ అండ్ సమ్టైమ్స్ బై ఫ్యామిలీ మెంబర్స్. కొన్ని సందర్భాల్లో ఇటువంటి లైంగిక వేధింపులు మరి విద్యార్థుల ద్వారా, అదేవిధంగా మరి ఉపాధ్యాయుల ద్వారా, కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల ద్వారా ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవేవి కూడా మంచిది కాదు అన్న సంగతిని మనం తెలుసుకోవాలి. Does any school in any country with violence against girls denies those girls the right to education? మరి ఇటువంటి హింసలు, ఇటువంటి దాడులు, ఇటువంటి వివక్షలు ఉన్నాయి అంటే మరి బాలికల విద్య ఎంత కుంటుపడుతుందో ప్రతి పౌరుడు కూడా అర్థం చేసుకోవాలి. సో వీటన్నిటికీ దూరంగా ఉండి బాలికల మానాన్ని లేదా వారి స్వాభిమానాన్ని, వారి గౌరవాన్ని కాపాడుతూ మరి విద్యా వ్యవస్థలు కానీ ప్రభుత్వాలు కానీ పనిచేయాలి. ఇంతటితో ఈ పాఠం సరి.